IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు గారు ఇంకా తెలియదు కండి, 2 months అయింది. అదే సార్, ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు కదా తన కర్తవ్యాలని, దాని మీద మీ అభిప్రాయం? అన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నారు? అన్నీ బాగానే నిర్వహిస్తారని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈరోజు ఢిల్లీ కూడా వెళ్ళాలి, ఢిల్లీ కూడా వెళ్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఢిల్లీ ఏది నిమిత్తాన్ని వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ వెళ్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నది చేకూరుస్తారని అనుకుంటున్నాను మేడం. వెళ్తాను సార్. గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఎటువంటి దాని గురించి ఏం మాట్లాడతలేదని షర్మిల గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం? ఇంకా దాని గురించి ఇంకా వెళ్తున్నారుగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమైనా విషయాలు తెలుస్తాయి దానిపై. ప్రత్యేక హోదా గురించి అనుకుంటున్నా, మామూలుగా కూటమితో ఏర్పడుకోగన్నారు కాబట్టి హోదా వస్తుందేమని ఆలోచిస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంబంధించినటువంటి జీతాలు కానీ కానీ సక్రమంగా అందిస్తామని మంత్రి కేశవ్ గారు అంటున్నారు. అవి కూడా త్వరలో చేస్తామంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా 2 months అయింది కదా, మనకి విషయాలని కొన్ని రోజుల తర్వాత ఏమన్నా తెలుస్తాయేమో అని ఆలోచిస్తాం. అంటే అలాంటి సక్రమంగా జరిగే అవకాశం ఉందంటారా? అనుకుంటున్నాం సార్, అన్నీ సక్రమంగా చేస్తారేమో అనుకుంటున్నాం. ప్రజలు పెన్షన్ పంపిణీ అనేది మేము ఏ విధంగా నెరవేర్చామో అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకతవకలు ఉంటే అవన్నీ నిర్మూలిస్తాము అని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? చేస్తారు, అన్నీ చేసే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ఇసుక విధానంలో కూడా ఆన్లైన్ విధానం అనేది తీసుకొచ్చి ఉచితమైనటువంటి ఇసుక అనేది అంటే ఒక పర్మిషన్ ద్వారా, ఆన్లైన్లో పర్మిషన్ ద్వారా, అంటే ఎవరు పడితే వాళ్ళతో కొన్ని వీలు లేకుండా చేయాలని చూస్తున్నారు. కొత్త విధానం అనేది ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అలా ప్రవేశపెడతాం మంచి విషయమే, కానీ మరి ఎలా వస్తుందో తెలియదుగా మేడం. ఇంకా కొంత టైం పట్టిద్దేమో, మరి చూస్తాను. ఆ కొత్త విధానం అనేది మంచిదే. ఇప్పుడు రాతపూర్వకం కాకుండా విధానం అనేది తీసుకురావడం మంచిదేనంటారు ఇసుక అమ్మకాల్లో? ఆన్లైన్ అయితే కొంచెం ఇసుక బయటకు పోకుండా ఆన్లైన్లో అయితే కొంచెం పద్ధతి ప్రకారం వెళ్ళొద్దని గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుందిగా, కొంచెం ఆ పద్ధతి కూడా మంచిదే. ఆన్లైన్ విధానం ఆన్లైన్లో ఉచితంగా మనకి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తే మంచిదే, బాగానే ఉంటుంది. వనరులు సమకూరుతాయి శుభ్రంగా, సక్రమంగా, ఉపయోగం ఉంటుంది. కాంట్రాక్ట్ వర్కర్లకి మంచి జాబ్ ఇవన్నీ ఉంటాయి ఇసుక ఆన్లైన్లో మామూలు విధానం ప్రయత్నం వల్ల. అవకతవకలు ఆన్లైన్ విధానం ఉచితంగా ఇష్టం మూలంగా కొంచెం వర్కర్లకి ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా చేకూరుస్తాయి. జాబ్ కూడా ఉంటాయి. కొంచెం ఇటువరకు చాలా ఇబ్బంది పడ్డారు జాబ్ చేయడంలో కూడా. ఈ కాంట్రాక్ట్ వర్కర్లు ఇవన్నీ బిల్డింగ్ హౌస్ వాళ్ళు సివిల్స్ వర్క్ చాలా ఇబ్బంది పడటం వల్ల అది ప్రత్యేక హోదాకి మనకు రావాల్సిన నిధుల గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకుంటున్నాను అందరూ జనాలు కూడా. ప్రయత్నిస్తారు, వస్తుందో రాదో తెలియదు మనకి. ప్రయత్నం మాత్రం చేస్తారు. కూటమితో వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారేమో, ప్రయత్నిస్తారని అనుకుంటున్నాం మనం. ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? మన క్యాంటీన్లు పర్లా బాగానే ఉంటుంది. కొన్ని పేదవాడికి కూడా ఆహారం అందిద్ది కొంచెం. క్యాంటీన్ అనేది ఎవరు ఏ టైంకి వచ్చినప్పటికీ కట్టెల పొయ్యి మీద వండి వాళ్ళకి పట్టించే విధానం అనేది తీసుకురావాలి. అలాంటి ఏపీలో కూడా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మంచిది అంటారా? కట్టెల పొయ్యి అంటే మంచిదండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద వీటి మీద తినకూడదు అంటున్నారు కాబట్టి కట్టెల పొయ్యి మీద అంటే బాగానే ఉంటుంది. పేదలకు కూడా ఆహారం అంది, లేని నిరుపేదలకు కూడా. అన్న క్యాంటీన్ పర్లా ఓకే, బాగానే ఉంటుంది ఆయన చెప్పింది. మంచిదే. కాకపోతే అన్నా క్యాంటీన్ ప్రైజ్ ఎలా పెడతారో తెలియదు, ఇంకా ప్రైజ్ నిర్ణయించారో తెలియదుగా అన్ని విషయాలు. ఇంకా అవన్నీ కొంచెం అమల్లోకి వచ్చిన తర్వాత అర్థమవుద్ది మేడం.
సార్ ఇంకా చంద్రబాబు గారు ఎటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి మార్పులు చేసే అవకాశం ఉందంటారు? మంచి విషయాలు చేస్తున్నారు ఆయన ఇప్పుడు వరకే. ఆయన కొంచెం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏమన్నా విషయాలు మనకు తెలుస్తాయి కొంచెం. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు.